దేవముని ప్రవరాచితలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసుధాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం పటిపటిరేషితశోభితలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణాచిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం. ఓం నమః శివాయ. ఈ లైన్ కట్టిన లోపలికి 5,111 కట్టిన వాళ్ళు మాత్రమే డోనర్ పాస్ తీసుకొని రావాలమ్మా. ఎవరైనా కూర్చున్న వాళ్ళు డోనర్ పాస్ తీసుకోకపోతే డోనర్ పాస్ తీసుకొని రావాలి. మరొకసారి చెప్తా ఉన్నాను, ఈ లైన్లలో డోనర్ పాస్ తీసుకొని రావాలి. మగవారు కానీ ఆడవారు కానీ అక్కడ కౌంటర్ దగ్గర డోనర్ పాస్ ఇస్తారు. తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే డోనర్ పాస్ తీసుకొని రావాల్సిందిగా మనవి. ఇక్కడ వైర్ కట్టిన దాకా 5,111 రూపాయలు కట్టిన వాళ్ళు దయచేసి డోనర్ పాస్ తీసుకోండి ప్లీజ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం 5 రోజులు ఇంకా కరెక్టేనా? ఏది పడకుండా కలిసిపోతున్నాయి. ఓం నమః శివాయ. మరి రేపు అంటే ఆదివారం, రేపటిదాకా ఈ యొక్క శివ మహాపురాణ ప్రవచనం ఉంటుంది. ఎల్లుండి రోజున అంటే సోమవారం శివపార్వతుల కళ్యాణం వైభవంగా ఉంటుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమై 1 గంటకి పూర్తవుతుంది. ఆ తర్వాత భోజన ప్రసాదం ప్రతి ఒక్కరికి ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఈ యొక్క శివ కళ్యాణంలో పాల్గొని అందరికీ కూడా జీవితాలన్నీ కళ్యాణమయం కావాలని చెప్పేసి ఆ శివుని కోరుకుందాం. ఓం నమః శివాయ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి.
Oh
అమ్మ సంతోషి భాగ్యాలను ఇచ్చే భాగ్యంలో కారణము భాగ్యాలను ఇచ్చే భాగ్యంలో కారణము నానాత మార్చి కరుణించే మహుడే నానాత మార్చి కరుణించే మహుడే సంతోషి అమ్మ సంతోషి అమ్మ సంతోషి అమ్మ సంతోషి गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां विशदे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां भज
हयग्रीवमुपास्महे मनोहरं महाशान्तं वेदविद्याप्रदायकं निस्वार्थं निरहङ्कारं मनोहरगुरुं भजे यत्र योगीश्वर कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो धूतिः ध्रुवाणैर्निर्मनिर्मम वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनामतुल्यं राम वरानने वसुदेवसुतं देवं तं सचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अस्मद्गुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् పరమేశ్వర స్వరూపుడైన శివపురాణ మహాసభకి ఈశ్వరుని యొక్క చరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ శివ మహాపురాణం ఇవాళ శివ మహాపురాణం ఇవాళ మనమందరం 6వ రోజు లోపలికి చేరుకున్నాం. సరిపోయింది. రోజు చెప్పుకుంటున్నట్టే 6వ రోజు అంటే ఇవాళ ఎంత దివ్యమైన రోజు అంటే అభిషేక్ వర్గములను జయించినటువంటి రోజు. రోజు శివపురాణం వింటూ మనలో ఎంతో కొంతైన మార్పు కలిగి ఉంటుంది కదా. ఆ మార్పు ఏమిటి అంటే మన లోపల మనకు తెలియకుండానే 6 గుణాలు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అని. ఈ 6 గుణాలను ఎప్పుడైతే మనం జయించగలుగుతామో పరమాత్మ వైపుకు మనం అడుగులను వేయగలుగుతాం. 6 రోజులు మనం నిరాటంకంగా పురాణం వింటున్నాము అంటే ఖచ్చితంగా పరమాత్మ మన లోపల ఉన్న ఈ 6 గుణాలను ఎందుకు పనికిరానటువంటి ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను తీసివేసి తన వైపుకు తన భక్తులను తిప్పుకునేటువంటి దివ్యమైనటువంటి రోజుగా మనం భావించాలి. అలాంటి 6వ రోజు మనం పురాణం లోపలికి ప్రవేశించాం. ఒక్క 2 నిమిషములు శంకర నామస్మరణ చెప్పి మనం పురాణంలో అడుగు పెడదాం. శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ 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 శంకర శివ శంకర శివ శంకర శివ
శివమహాపురాణం, వ్యాస పరమాత్మ 18 పురాణాంతర్గతంగా ఉన్నటువంటి వాయు పురాణం నుంచి మనకు ఈ వాయు పురాణమే శివపురాణమే మనం అందరం కూడా వింటూ ఉన్నాం. వ్యాసమునీంద్రుడు తన శిష్యరత్నమైనటువంటి రోమహర్షణుడికి ఈ పురాణాన్ని వినిపిస్తే శౌనకాది మహాములందరూ కలియుగాంతం వరకు నైమిషారణ్యంలోనే ఉంటామని అక్కడ సంకల్పించుకొని వాళ్ళంతా దీర్ఘ సత్రయాగం చేస్తూ ఉంటే మహానుభావుడైనటువంటి సూతుడు అక్కడికి ప్రవేశించాడు. ఆ సమయంలో వాళ్ళందరూ శివనామ సంకీర్తన చేస్తూ శివ సంబంధితమైనటువంటి ఏదైనా అద్భుతమైన పురాణ రాగంలో చెప్పవలసిందని అడిగితే సూత బ్రహ్మ ఈ శివపురాణాన్ని వాళ్ళందరికీ తెలియజేశాడు. ఆ క్రమాన్ని మనం అందరం కూడా వింటూ ఉన్నాం. శివ పరమాత్మ మన అందరికీ అనుగ్రహం ఇవ్వడానికి నిన్నటి రోజున మనం పురాణాన్ని సంపన్నం చేస్తూ ఆ పరమాత్మ పార్వతీదేవిని ఎన్ని రకాలుగా పరీక్ష పెట్టాడో నిన్నటి రోజున మనం ఆ గౌరీ శిఖరం దగ్గర బ్రహ్మచారిగా వచ్చి పార్వతీదేవికి అనేక రకాలుగా శివనిందన చేస్తూ శివుడు ఆయన పేరే శివుడు కానీ ఆయన రూపమంతా అశివ రూపమే, అమంగళమైనటువంటి రూపమే. శ్మశాన భస్మమును పూసుకొని ఉంటాడు, పుర్రెల మాలను వేసుకొని ఉంటాడు, కాల సర్పములను మెడలో వేసుకుంటాడు, అసలు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలాంటి దిగంబరుడమ్మ వాటిని ఎలా పెళ్లి చేసుకుంటావు అని అడిగితే తన సకురాములతో వీడు బ్రహ్మచారి బ్రాహ్మణుడు కాబట్టి నేను శపించకుండా వదిలిపెడుతున్నాను, వెంటనే శివనిందను చేయకుండా ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోమని చెప్పు. ఒకవేళ ఈ బ్రహ్మచారి వెళ్ళిపోకపోతే నేనే వెళ్ళిపోతానను అటువైపు మొహం తిప్పి అలా 4 అడుగులు అలా వేసిందో లేదో పార్వతీదేవి యొక్క చెయ్యి పట్టేసుకున్నాడు పరమాత్మ. పట్టుకొని వెళ్ళిపోతావు పార్వతి, నేను నీ దాసుడనని మొట్టమొదటి మాటలోనే చెప్పేశాడు. పార్వతికి దాసుడైనటువంటి ఈశ్వరుడు ఇవాళ వివాహం చేసుకోదలిచి ఎప్పుడైతే నేను నిన్ను వివాహం చేసుకుంటాను కైలాసం వెళదాం పదా అని ఆ గౌరీ శిఖరం దగ్గరే అడిగితే వెంటనే పార్వతీదేవి సశాస్త్రమైనటువంటి విధానం చేత బ్రాహ్మీ వివాహ పద్ధతిలో మన వివాహము జరగవలెనని నీవు వచ్చి మా అమ్మా నాన్నలు హిమవత్ పర్వత మహారాజు మేనకాదేవి నీకు కన్యాదానము ద్వారా నన్ను సమర్పిస్తారని చెప్పగానే సప్త ఋషులను హిమవత్ పర్వత మహారాజు దగ్గరికి పంపించాడట ఈశ్వరుడు. పంపించగానే హిమవత్ పర్వత మహారాజుకు మేనకాదేవికి చెప్తూ ఉన్నారు వాళ్ళంతా, అయ్యా హిమవత్ పర్వత మహారాజా, ఈశ్వరులకు నీ కుమార్తెని ఇవ్వడానికి కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉంది అనగానే మేనకాదేవి అప్పటికే నారదుడి ద్వారా వాడు పరమయోగి దిగంబరుడు, ఇలాంటి వాడు నీ కుమార్తెను చేసుకుంటాడని జాతకం చూసి చెప్పాడు కాబట్టి ఆనాటి నుండి మేనకాదేవి అయ్యో నా కూతురు గతి ఏం కావాలి అని ఏడుస్తూనే ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైతే ఇంకా వివాహము నిశ్చయం అయిపోయిందో, ఈ పిల్లవాడికే ఇవ్వాలని నిశ్చయం జరిగిందో, ఇంకా వాళ్ళ బాధ వర్ణనాతీతమట. ఎన్నో రకాలైనటువంటి బోధలను చేశాడు నారదుడు. హిమవత్ పర్వత మహారాజుతో చెప్పాడు, ఓ హిమవత్ పర్వత మహారాజా, బయట కనిపిస్తున్నటువంటి రూపం ఉన్నదే, ఆ రూపమును చూసి నీవు శివుణ్ణి అంచనా వేయరాదు సుమా. ఆయన ఏ విభూతినైతే పూసుకున్నాడో అది ఈ లోకంలో అంతకు మించిన పదార్థము లేదు, అదే ఆఖరు పదార్థం. ఏ పదార్థాన్ని కాల్చినా అది బూడిదలాగే మారుతుంది. బూడిదను కాలిస్తే ఇంకేమీ రాదు, బూడిదగానే ఉంటుంది. కాబట్టి ఏ పదార్థం అయితే నశించదో ఆ నశించినటువంటి పదార్థమే పరమశివుడు. అందుకని విభూతిని పూసుకొని ఉన్నాడు. ఇదిగో ఆయన యొక్క ఈ తత్వాన్ని ఎరిగి నీవు నీ కన్యనియ్యవయ్యా అని ఇలా అనేక రకాలుగా నారదుడు ఇత్యాది ఋషులు అందరూ సప్త ఋషులు ఆ హిమవత్ పర్వత మహారాజుకు అనేక హితబోధలు చేస్తే ఇంకా చేసేది ఏమీ లేక ఇంకా కన్యాదానం చేయడానికి వివాహం చేయడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు అందరం కూడా ఆ వివాహం చూడడానికి మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి? హిమవత్ పర్వత మహారాజు యొక్క హిమశిఖరములలోకి వెళ్ళాలి. ఆ హిమశిఖరపు ఆ రాజ్యం అంతా
మనం అందరం కూడా చక్కటి పట్టు పీతాంబరములు కట్టుకొని, ఎందుకు అంటే ఆ నగరంలో ఉన్నటువంటి నగరవాసులందరూ అద్భుతమైనటువంటి వస్త్రాలంకరణలు చేసుకొని ఉన్నారు. మరి వాళ్ళలో మనం కూడా కలిసిపోయి ఆ కళ్యాణాన్ని చూడాలి కదా. అందుకని ఆ కళ్యాణము చూడము రారండి అని ఆ పరమాత్మను హాయిగా ఆనందంతో మనం అందరం కూడా వేడుకుందాం. నమ పార్వతీ పతయే. శ్రీ పార్వతి శంకర కళ్యాణము చూడమురారండి. పారాయి పారాలకు పెట్టి శ్రీ పార్వతి శంకర కళ్యాణము చూడమురారండి. కళ్యాణము చూడమురారండి. శ్రీ పార్వతి శంకర కళ్యాణము చూడమురారండి. భగవాని చుట్టను పెట్టి భగవాని చుట్టను పెట్టి పెళ్లి కొడుకు వెలసిన శంకర కళ్యాణము చూడమురారండి. శ్రీ పార్వతి శంకర కళ్యాణము చూడమురారండి. కళ్యాణము చూడమురారండి. శ్రీ పార్వతి శంకర కళ్యాణము చూడమురారండి. అందరూ ఏదో డల్గా అనిపిస్తున్నారంటే మీరందరూ కూడా పెళ్లి సందడిలో ఉన్నట్టుగా అనిపించట్లేదు. మనందరం కూడా కైలాసానికి అటు అమ్మవైపు ఇటు అయ్యవారి వైపు తాంబూలాదులు, పట్టు చీరలు, పీతాంబరాలు, మల్లెపూలు అన్ని తీసుకొని వెళ్తున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ మనందరం కూడా శివుడి వైపు అమ్మ వైపు వెళ్ళి వారిద్దరిని ఒకటి చేస్తే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు జలస్పందితుమపి అతస్మారాధ్యా హరిహర విరించాదిభిరతి ప్రణంతుం స్తోతుం వా గణపతిత పుణ్య ప్రభవతి చూడమురారండి. శ్రీ పార్వతి శంకర కళ్యాణము చూడమురారండి. కళ్యాణము చూడమురారండి.
మదిలో సిగ టెంపుల ప్రోవై టెంపుల ప్రోవై టెంపుల ప్రోవై శంకరయ్యలో సిగ నీరపు రాసై నీరపు రాసై నీరపు రాసై ఆడి పుట్టిన వందనం రాజుగా ఆడి ముత్య వందనం రాలుగా తిరుమల వెలసిన పార్వతి శంకర కళ్యాణము చూడమురారండి శ్రీ పార్వతి శంకర కళ్యాణము చూడమురారండి కళ్యాణము చూడమురారండి శ్రీ పార్వతి శంకర కళ్యాణము చూడమురారండి ఆనందమానందమాయే మన శంకరయ్య పెళ్లి కొడుకాయే ఆనందమానందమాయే మన శంకరయ్య పెళ్లి కొడుకాయే మన గౌరమ్మ పెళ్లి కొడుకాయే మన గౌరమ్మ పెళ్లి కొడుకాయే మన శంకరయ్య పెళ్లి కొడుకాయే మన గౌరమ్మ పెళ్లి కొడుకాయే ఆనందమానందమాయే మన గౌరమ్మ పెళ్లి కొడుకాయే ఆనందమానందమాయే మన గౌరమ్మ పెళ్లి కొడుకాయే ఆనందమానందమాయే మన శంకరయ్య పెళ్లి కొడుకాయే ఆనందమానందమాయే మన శంకరయ్య పెళ్లి కొడుకాయే అరుంధతి మొదలైనటువంటి సప్తఋషుల యొక్క భార్యలు సప్తఋషులు హిమవత్ పర్వత మహారాజు దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ ఆయన మనసు మార్చి పార్వతీదేవిని కన్యాదానం చెయ్యవయ్యా అని మరీ చెప్పడంతో ఇంకా హిమవత్ పర్వత మహారాజు మేరు పర్వతం మొదలైనటువంటి ఆయన చుట్టపక్కల అందరినీ పిలిచాట. పిలిచి అద్భుతమైనటువంటి సుముహూర్తంలో బ్రహ్మగారినే ఆ వివాహానికి పురోహితుడిగా నిర్ణయించుకొని బ్రహ్మగారు ముందుండగా లగ్న పత్రికలను రాశాట. రాసి చక్కగా ఒక లగ్న పత్రికను తన యొక్క బంధువర్గం అందరి చేత కైలాసవాసి అయినటువంటి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారట. వాళ్ళందరూ అద్భుతమైనటువంటి తాంబూలాలు, అద్భుతమైనటువంటి భస్మపు రాసులు ఇవన్నీ కూడా తీసుకొని నేరుగా కైలాసానికి వెళ్ళారట. కైలాసంలో ఆ ఈశ్వరుని చూసి ఆనందపడ్డారు. వాస్తవానికి స్వస్వరూపంగా ఆయన సాకారం చేత చూడడానికి ఈ మాంస నేత్రములకు ఎలాగో కనిపించినా ఆయన ఆంతరంగికమైనటువంటి ఆనంద స్వరూపాన్ని వాళ్ళందరూ గమనించారు. చూసి ఈశ్వరులకు తాంబూలాదులన్నీ అందజేశారట. ఈశ్వరులకు లగ్న పత్రికలు ఇచ్చారట. తంబులాన్ బహుళాన్ శైల
తథైవ చ గుడానాం శర్కరాణాం చ లవణాం తథైవ చ. ఎప్పుడైతే వివాహము జరగాలని నిశ్చయం అయిపోయిందో, ఇరు వర్గాలు పత్రికలు అటు ఇటు లగ్న పత్రికలు మారిపోయాయో, ఇప్పుడు హిమవత్ పర్వత మహారాజు యొక్క రాజ్యంలో మొత్తము తండులాం బియ్యపు రాసులు, హిమాలయ పర్వతంలో పెద్ద శిఖరాలు ఎలా ఉంటాయో అలాంటి బియ్యపు రాసుల కుప్పలన్నీ వండడానికి సిద్ధంగా ఉన్నాయట. కేవలం ఆ బియ్యమే కాదు, తండులాన్ బహుళాన్ శైలాన్, ఆ వివాహం కొరకు కావలసినటువంటి సామాగ్రులు అన్ని బంగారముతో సహా అన్ని ప్రోగు చేస్తూ ఉన్నాట హిమవత్ పర్వత మహారాజు. బియ్యము, అలాగే పెద్ద పెద్ద అటుకుల శిఖరాలు, అలాగే బెల్లము, పంచదార, పెద్ద పెద్ద ఉప్పు శిఖరాలను కూడా పోసారట. అంటే ఎంత ఉప్పుదే పెద్ద కొండ పోసారు అంటే ఎంత పెద్ద వంట వండితే అంత ఉప్పును వాడాలి చూడండి. అంతలా పెద్ద పెద్ద కొండలుగా ఉప్పు శిఖరములను కూడా పోసారట. అలా పోసి శిఖరములుగా గుట్టలుగా పేర్చారట. పాలు, నెయ్యి మొదలైన పదార్థములు, ఈ పాలు, నెయ్యి, పెరుగు, తేనె వంటి పదార్థములను పాత్రలలో పోయలేదట. భూమికి పెద్ద లోతైనటువంటి గోతులు తవ్వి వాటిని బావులుగా మార్చి ఆ బావులలోనే నిండా పాలు, నిండా పెరుగు, తేనె, చెరుకు రసములు ఇవన్నీ వచ్చినటువంటి వాళ్ళ కోసము బాగుగా తయారు చేశారట. హిమవత్ పర్వత మహారాజు అద్భుతంగా నగరాన్ని మొత్తము అలంకరిస్తూ ఉన్నట్ట. ఆ యొక్క హిమవత్ పర్వత మహారాజు యొక్క నగరమంతా ఎటు చూసినా అద్భుతమైనటువంటి తివాచీలు వచ్చారట. అది వసంత ఋతువు కాకపోయినా కోకిల మిగిలిన పక్షులన్నింటినీ కలుపుకొని ఆ పెళ్లికి అదే బాజాలు భజంత్రీలు వాయిస్తుందా అన్నట్టుగా కోకిల కిలకిల రామములను కలుపుతూ ఉన్నదట. ప్రతి ఇంటికి మంగళ తోరణములు కట్టబడ్డాయట. బంతి పూలతో అలా రేఖలను విడిచి అద్భుతమైనటువంటి అలంకరణలన్నీ చేశారట. చిలుకలను చుట్టారట. ప్రతి ఇంటికి దివ్యమైనటువంటి మెరుపు తీగలనే అలంకరణ వస్తువులుగా వాళ్ళంతా కూడా చుట్టారట. ఇళ్ళు మెరిసిపోతున్నాయట. అక్కడ ఉన్నటువంటి హిమవత్ పర్వతము చంద్రుని యొక్క కాంతి వల్ల బంగారపు కొండలా అన్నట్టుగా మెరిసిపోతున్నాయట. ఆ సూర్యకాంతి చేత కూడా మెరిసిపోతున్నాయట. సూర్యచంద్రులు వాళ్ళు అనుకుంటున్నారట, హిమవత్ పర్వత మహారాజు గారితో పెళ్లి, సాక్షాత్తు ఈశ్వరులకు ఈ గౌరీకి పెళ్లి కాబట్టి మనం కొంతసేపు మన మార్గాన్ని ఆపి ఇక్కడ లైట్ల లాగా మనం ఇక్కడే వెలుగుతూ కాసేపు ఆగిపోదామని సూర్యుడు చంద్రుడు అనుకుంటూ ఉన్నారట. అంతటి తేజము ఆ యొక్క హిమవత్ పర్వత మహారాజు యొక్క రాజ్యమంతా వ్యాపించిందట. ఎటు చూసినా పిండి వంటలట. ఎటు చూసినా ఆహార ధాన్యములేనగా. వచ్చిన వాళ్ళు వస్తూనే ఉన్నారట, తినే వాళ్ళు తింటూనే ఉన్నారట. పట్టు పీతాంబరములకు కొదువలే లేదట. కట్టిన వాళ్ళు కట్టిన వస్త్రము కట్టకుండా వాళ్ళందరూ అలంకరించుకుంటూ ఉన్నారట. బంగారు కిరీటములు, కేయూరాని ఆభరణములు, ఉంగరములు, ఇలా ఒక్కటేమిటి అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము తమ కింద జరిగేటువంటి కళ్యాణముగా భావిస్తూ హిమవత్ పర్వత మహారాజు యొక్క రాజ్యం అంతా దేదీప్యమానముగా వెలిగిపోతూ ఉన్నదిగా. తాజా నెయ్యితో చేసినటువంటి అరిసెలు, తాజా నెయ్యితో చేసినటువంటి అనేకములైనటువంటి మధుర పదార్థములు వచ్చిన వాళ్ళను బాగా ఆకర్షిస్తూ ఉన్నాయట. నేటి మీది నుంచి వస్తున్నటువంటి ఆ ఘుమఘుమలు, ఆ పదార్థములు వాళ్ళందరూ ఇష్టముగా స్వీకరించేటట్టుగా వాళ్ళని ఊరిస్తూ ఉన్నాయట. అలా ఒక్క పదార్థం ఏమిటి, తీపి పదార్థములు, వగరు పదార్థములు, చేదు పదార్థములు, పులుపు పదార్థములు, పులుపు చేదు అన్నీ కలిసినటువంటి పదార్థములు. ఇలాంటి పదార్థములు లోటు లేకుండా షడ్ రుచుల చేత, అన్ని రకాల రుచుల చేత పదార్థములన్నీ సిద్ధపడ్డాయట. ఇలా సిద్ధపడుతూ ఉంటే ఇప్పుడు లగ్నములకు సమయమాసన్నమైంది. ఇంకేముందండి, శివగణములన్నీ, శివుడి యొక్క బంధువులందరూ కూడా హిమవత్ పర్వత మహారాజు గారి ఇంటికి వస్తూ ఉన్నారు. ఆ లగ్న పత్రికతో పాటు హిమవత్ పర్వత మహారాజు
ఈశ్వరునకు ఒక లేఖను కూడా పంపాట. హే ఈశ్వర, ఏ లగ్నమైతే నిర్ణయించబడిందో సకాలములో ఇచ్చేసి నీవు పాణిగ్రహణము చేసుకో. లగ్నము చాలా ముఖ్యమైనటువంటిది, సమయము మించిపోరాదు అని లేఖలో ఆయన సుస్పష్టముగా తెలియజేశాట. అలా శివ కళ్యాణానికి సమయం ఆసన్నమవుతూ ఉంటే మొట్టమొదలు ఆ యొక్క శివ కళ్యాణపు మంటపంలో వరకు బ్రహ్మదేవుడు తన గణములన్నిటి చేత హిమవత్ పర్వత మహారాజు గారి యొక్క రాజ్యంలో ప్రవేశిస్తూ ఉన్నట్ట. ప్రవేశిస్తూ ఉంటే అప్పటి వరకు మేనకాదేవి హిమవత్ పర్వత మహారాజు గారి యొక్క భార్య, వాళ్ళు వీళ్ళు చెబితే విన్నది ఈశ్వరుడు అలా ఉంటాడు ఇలా ఉంటాడు అని. కానీ తల్లి కాబట్టి మనసులో వాళ్ళంతా చెప్పింది అబద్ధమైపోయి, నా అల్లుడు సుందరంగా ఉంటే ఎంత బాగుంటుంది అని అప్పటి వరకు చూడలేదు కాబట్టి అలా మేడ మీదికెక్కి వస్తున్నటువంటి ఆ బియ్యాల వారి యొక్క బంధువులందరినీ అందులో పెళ్లి కొడుకు ఎవరా అన్నట్టు ఎదురు చూస్తూ ఉన్నదట. అలా ఎదురు చూస్తూ ఉంటే రానే వచ్చాడండి 4 ముఖముల చేత బ్రహ్మగారు. ఎప్పుడైతే బ్రహ్మగారు అలా ముందు నడుస్తూ వచ్చాడో పక్కనే నారదుడు ఉన్నాడు. ఈ మేనకాదేవి అనుకుంటూ ఉన్నదట, అమ్మో ఈ 4 ముఖముల వాడైతే కాదు కదా నా యొక్క కుమార్తెకు వరుడు అని మనసులో అనుకుంటూ ఉంటే పక్కనే బ్రహ్మగారు, అమ్మ ఆ 4 ముఖముల వాడు చతుర్ముఖ బ్రహ్మ, ఆయన కాదు తల్లి నీ కుమారుడిని వరించేవాడు అనగానే మనసును కుదుట పెట్టుకున్నది. అమ్మో ఇలా విచిత్రమైన ముఖములు ఉన్నవాడు నా కుమార్తె, చూడండి ఎంత మంచి ముఖం ఉందో, దానికి ఇలాంటి 4 ముఖముల వాడా అని మనస్సును శాంతపరుచుకొని అలా మేనకాదేవి హాయిగా ఉంటూ ఉంటే బ్రహ్మగణములన్నీ ముందుకు సాగిపోయాయి. ఆ వెంటనే విష్ణు గణములు ప్రవేశించే, విష్ణుమూర్తి యొక్క గణములన్నీ ప్రవేశించాయట. అలా విష్ణు గణములు ఎప్పుడైతే ప్రవేశించాయో శంఖ చక్ర గదాధారి అయిన నీలమేఘశ్యాముడు ప్రవేశించే, శంఖము చక్రము గదా శారణములు పట్టుకొని చతుర్భుజముల చేత పుంసాం మోహన రూపాయ, చూడడానికి నీలవర్ణంలో ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, కానీ వాడి ముక్కు చెవులు అన్ని తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయి. మేనకాదేవి పార్వతిని తలుచుకున్నది, నా కూతురేమో చందమామ వలె తెల్లగా ఉన్నది, వీడు చూస్తే నల్లని వాడున్నాడు, అయితే అయ్యిందిలే ముక్కు కళ్ళేలు బాగున్నాయి కదా, వీడిన అల్లుడేమో అని అలా అనుకుంటూ ఉంటే నారదుడు కాదమ్మా అన్నాడు. అమ్మో వీడు కూడా కాదంటే ఈ 4 ముఖముల వాడు వెళ్తే అంతకంటే మంచి అందగాడు వచ్చాడు అంటే ఇప్పుడు వచ్చేవాడు అంతకంటే అందంగా ఉంటాడేమో అని మనసులో మరీ 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 తలపోస్తూ ఉన్నదట. ఈ విష్ణు గణములు కూడా వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే విష్ణు గణములు వెళ్ళిపోయాయో ఒక విచిత్రమైనటువంటి శబ్దములు చేస్తూ భూత ప్రేత పిశాచ